శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే రైతన్నల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టింది. మరి ఇక్కడ సుమారు 2 నెలలుగా ఆరుగాలం శ్రమించిన రైతన్న తమ ధాన్యాన్ని మరి ఇక్కడ అమ్ముకోవడం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మరి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మరి ఇక్కడ కాంటాలు పెట్టరు, లోడ్ ఎత్తరన్న చందంగా తయారైంది. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు వడదెబ్బ, వీటన్నిటి మధ్య రైతులు మరి ఇక్కడ తమ ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం అసలు బాస్తున్న దుస్థితి నెలకొన్నది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇవాళ మరి భూ కబ్జాలకు సంబంధించి చూసుకున్నట్టయితే కబ్జాకు కాదేది అనర్హం అన్న చందంగా మరి ఏదైతే ఈ పాపాల భైరవులు గోపాల భూముల మీద కూడా కన్నేసి ఇవాళ మంచిరేవులలో మరి తవ్విన కొద్దే పెంకులు వెళ్తున్న చందంగా ఈ రోజున 16 ఎకరాలు మాత్రమే మరి ఇక్కడ బిగ్ బ్రదర్స్ ఆక్యుపై చేయడానికి ప్రయత్నించడానికి చూస్తే తవ్విన కొద్దీ మరి ఇక్కడ ఏదైతే పెంకులు వెళ్ళినట్టు పూర్తి స్థాయిలో మరి ఏదైతే 114 ఎకరాల దేవాలయ భూములకు ఎసరు పెట్టినట్టుగా తెలుస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక పోక్సో కేసులో బండి భగీరథ్ మీద మరొక సెక్షన్ యాడ్ అయింది. ఏదైతే కావాలనే మరి అక్కడ ఉన్నటువంటి ఆ డిజిటల్ ఆధారాలను తొలగించి సిమ్ కార్డును విరిసిపడేసి ఆధారాలను మాయం చేసిందని అదనంగా ఒక సెక్షన్ కూడా చేర్చడం జరిగింది. మరోవైపు కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కాబోతా ఉన్నది. మరి బండి భవిష్యత్తు తేలబోతా ఉన్నది. బండిని బర్తరఫ్ చేస్తారా, మరి గౌరవప్రదంగా రాజీనామా చేయాలంటారా, లేదంటే దాన్ని కొనసాగిస్తారా అని మరి ఆయనను కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో సర్కారు పగ, రైతన్న దగ, మార్కెట్ల నిండా ధాన్యం కాంటా పెట్టని ప్రభుత్వం, ఆరు బయటే ఆరబోతా మొగులైతే రైతు గుండెదడ, వడ్లు మక్కల కుప్పలతో నిండిన కొనుగోలు కేంద్రాలు, కల్లాలు, రోడ్లపైన రోజుల తరబడి పడిగాపులు, కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రోడ్డున పడ్డ అన్నదాతలు, మనస్తాపంతో మెదక్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య. మార్కెట్లలో ఎక్కడ చూసినా ధాన్యం నిల్వలు కుప్పలు తెప్పలుగా పడి ఉంటా ఉన్నాయి. మరి 2 నెలలుగా వస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల మీద మరి ఏదైతే జాలి దయా చూపకుండా కావాలనే తాత్సారం చేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొనడం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాల్సి ఉండగా మరి ఇక్కడ రవాణా అనే సాకుతోటి, లారీల కొరత ఉన్నదనే సాకుతోటి కాంటాలు పెట్టకుండా రైతులను ఇబ్బందులు పెడతా ఉంటే, మరోవైపు ఇప్పటికే రైతులు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మొగులైతే రైతులకు గుబులే అని చెప్పి ఒకవైపు మరి మబ్బులు పడతా ఉన్నాయి, అకాల వర్షాలు పడతా ఉన్నాయి, ఆరుగాలం శ్రమించి మరి వాళ్లకు కరెంటు కష్టాలు, మరి కనీసం ఏదైతే సరైన సమయంలో యూరియా అందించిన ప్రభుత్వం ఒకవైపు పెట్టుబడి సాయాన్ని మరి డిసెంబర్లో ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా 2 ఎకరాలకు మించి ఇవ్వని ఈ ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా దగా చేసినా కూడా మరి అవన్నిటినీ అధిగమించి రైతు మరి ఈరోజు ధాన్యాన్ని పండించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసుకొస్తే మరి చేతిరాక వచ్చిన పంట నోటిరాక రాని దుస్థితి నెలకొన్నది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక గోపాలుడి భూమి చుట్టూ పాపాల భైరవులు, 114 ఎకరాల ఆలయ భూముల్లో బిగ్ బ్రదర్స్ టార్గెట్, గన్ గేమ్ భూ స్కామ్లో అంతిమ లక్ష్యం ఇదే. ఆ భూములు తమవేనని 2004లో కోర్టుకెక్కిన అర్చకులు, దేవాదాయ శాఖ ఫిర్యాదుతో అర్చకులపై కబ్జా కేసులు. ఈ సాకుతో అర్చకులను దారి తెచ్చుకున్న బిగ్ ముఠా దేవాదాయ శాఖను తప్పించి అర్చకులతో కలిసి స్కెచ్. 6 ఏళ్ల కిందట కేసు వాపసు తీసుకున్న దేవాదాయ శాఖ జనవరిలో హైకోర్టు స్టేను వెకెట్ చేయించిన అధికారులు ఆ కేసులోనూ దేవాదాయ శాఖను తప్పించేందుకు కుట్రలు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మంచిరేవులకు సంబంధించి గోపాలస్వామి భూములకు సంబంధించి మరి ప్రైవేటుకు సంబంధించిన బిల్డర్లు ఏదైతే మరి 30 ఫీట్ల భూమిని దేవాదాయ శాఖకు 30 ఫీట్ల తవ్వను తీసుకొని అక్కడి నుంచి మరి భూమికి బదులు భూమి ఇచ్చి అక్కడ వెనక వెంచరేసుకోవాలనుకుంటే అక్కడ బిగ్ బ్రదర్స్ అడుగుపెట్టినరు. ఇదంతా కూడా మరి కొండా సురేఖకు సంబంధించిన పిఏ ఏదైతే దక్కన్ భూములకు సంబంధించి గన్ పెట్టి బెదిరించిందని చెప్పి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి బయటపడ్డది. ఆ తర్వాత అసలు బిగ్ బ్రదర్స్ స్కెచ్ 16 ఎకరాలు కాదు, దేవాదాయ శాఖకు సంబంధించిన 114 ఎకరాలు అని చెప్పి మరి ఇక్కడ తేలిపోతూ ఉన్నది. ఏదైతే గతంలో అర్చకులు తమదే అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ రిట్ పిటిషన్ వేసిండ్రో ఆ రిట్ పిటిషన్ను ఆసరాగా చేసుకొని ఈ రోజున మరి దానికి సంబంధించి ఆ అర్చకులను ఏదైతే అదుపులోకి వాళ్ళ కన్సర్న్లోకి తీసుకొని మరి ఇక్కడ దేవాదాయ శాఖ ద్వారా మరి వాళ్ళకు ఏదైతే ఆ కేసును ఉపసంహరింపజేసి ఆ 114 ఎకరాలు కూడా అర్చకుల పేరు మీదకి వచ్చి ఆ అర్చకుల నుంచి వాళ్ళు కబ్జా చేయడానికి, వాళ్ళ పేరు మీద మార్చుకోవడానికి అర్చకులకు నామమాత్రంగా డబ్బులు చెల్లించి దేవాలయ భూములను మరి కాజేయడానికి బిగ్ బ్రదర్స్ మరి పెద్ద ఎత్తున ప్లాన్ వేస్తూ ఉన్నారని చెప్పి తేలిపోతా ఉన్నది. దీని ద్వారా ఒకవైపు ఏదైతే మంచిరేవులకు సంబంధించి గోపాలస్వామి భూముల
విషయంలో ఈ విధంగా ఉంటే మరోవైపు నాదర్గుల్ భూములపై ఇప్పటికే ప్రభుత్వం మాదే అని చెప్పింది హరీష్ రావు. దాని మీద పెద్ద ఎత్తున పోరాటం, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పటికీ కూడా మరి ఇక్కడ హైడ్రా మాత్రం అది ప్రైవేట్ భూములే అని చెప్పి తీర్పిస్తూ ఉన్నది. మరి ఇక్కడ ప్రభుత్వ భూములను కాపాడమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజున మరి ఇక్కడ ఏదైతే ఆ భూములన్నింటినీ కూడా మరి ప్రైవేటుకు దారాదత్తం చేయడానికి, ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నాయకుడైనటువంటి, కీలక నేత అయినటువంటి, కీలక మంత్రి అయినటువంటి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించే మరి దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఆ భూములన్నింటినీ వాళ్ళకు దారాదత్తం చేయడానికి హైడ్రానే క్లీన్ చిట్ ఇస్తూ తానే తీర్పులు చెప్తా ఉన్నది అని అంటే హైడ్రా అనేది కేవలం పేదవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళకు పెట్టు అన్న చందంగా తయారైందనేది మరి ఇక్కడ తేటతెల్లమైన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక బండి భగీరథపై మరో సెక్షన్, ఆధారాలు తారుమారు, పాత ఫోను సిమ్ కార్డు మాయం, అజ్ఞాతంలో భగీరథ దగ్గర స్నేహితులు అని చెప్పి ఇప్పటికే బండి భగీరథ మీద 2 సార్లు సెక్షన్లు మార్చిండ్రు. మొదటిసారి బెయిలబుల్ సెక్షన్లు పెట్టిండ్రు, ఆ తర్వాత సిట్ వేసిన తర్వాత మరి ఇక్కడ కీలకమైనటువంటి 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 చేయడంతో మరి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ పెట్టిండ్రు. ఆ తర్వాత మరో సెక్షన్ చేర్చిండ్రు. నిన్నటి రోజున అదనంగా మరో సెక్షన్ కూడా చేర్చిండ్రు, ఏదైతే డిజిటల్ ఆధారాలను మాయం చేసి కావాలని మరి ఇక్కడ సిమ్ కార్డును విరిసేసిండు అని చెప్పి ఆయన మీద మరో కేసును, మరో సెక్షన్ కూడా యాడ్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బడ్జెట్ బాబు ఖాళీ జేబు, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులు, వారం రోజుల్లోనే పెట్రోలు లీటర్కు 4 రూపాయలు పెరుగుదల, నిత్యావసరాల రేట్లు పెరుగుతుండడంతో బెంబేలు, సగటు జీవి నెలవారీ బడ్జెట్ లెక్క తప్పుతున్న వైనం, కూరగాయలు పాలు కిరాణా రేట్లు పైపైకి, ఇతర వస్తువులపైన క్రూడ్ ఆయిల్ రేటు పెంపు ఎఫెక్ట్ అని చెప్పి బడ్జెట్ బాబు ఖాళీ జేబు అని చెప్పి ఏదైతే మన సంబంధించి ఏ విధంగా మనం ఒక నెలను ఎలా తీసుకోవాలని సామాన్య మధ్యతరగతి మరి ఇక్కడ ఒక కుటుంబీకుడు దాన్ని లెక్కలు వేసుకుంటాడు, ఆ లెక్కలు గతి తప్పుతూ ఉన్నాయి. ఇవాళ ఇప్పటికే 4 రూపాయలు పెట్రోల్ డీజిల్ రేటు పెరగడంతో రవాణా ఛార్జీల పెంపుతోటి మన నిత్యావసరాల ధరలు కూడా ఆకాశం పైకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. రాను ఇది మరింత ముదిరి పాకాన పడితే మరి సామాన్యులు 2 పూటల భోజనం చేయడమే మరి ఇక్కడ ఇబ్బందిగా మారే పరిస్థితులు కూడా నెలకొంటూ ఉన్నాయి. త్రివేణిలో పుష్కర వైభవం, పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలకు సిద్ధమైంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ మహోత్సవాలు 12 రోజుల పాటు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. సుమారు 30-40 లక్షల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల నుంచి తెలంగాణ ఆర్టీసీ 3360 ప్రత్యేక బస్సులు నడపనిచ్చే ఉన్నది. మరి ఇక్కడ గత సంవత్సరం సరస్వతి పుష్కరాలకు సంబంధించి కాళేశ్వర క్షేత్రంలో మరి ఇక్కడ ఆది పుష్కరాలు ప్రారంభమైనాయి. మరి ఆది పుష్కరాల కోసం చేసినటువంటి ఏదైతే మరి భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాట్లు చేసి దానికి నిధులు కేటాయిస్తే అంత్య పుష్కరాలకు కూడా ఇప్పటి వరకు పూర్తిగాని కొన్ని పనులు ఉన్నాయి. మళ్ళీ అంత్య పుష్కరాల కోసం సుమారు 20 కోట్లకు పైగా నిధులు కేటాయించిండ్రు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికి తాత్కాలిక పనులు చేపట్టి కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడం కోసమే. ఎందుకంటే వరుసగా 3 సంవత్సరాలు 2025, 2026, 2027లో గోదావరి పుష్కరాలు రాబోతా ఉన్నాయి. మరి 3 సంవత్సరాలు జరగబోయే ఈ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే శాశ్వతంగా సౌకర్యాలు చేపట్టాల్సి ఉండే కానీ కేవలం కాంగ్రెస్ కార్యకర్తల, కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడం కోసం తాత్కాలిక పనులు చేపట్టి ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక కమలం కొత్త టీం, రాష్ట్ర బీజేపీలో మార్పులు చేర్పులు, రాష్ట్ర నేతలకు 2 గవర్నర్ పోస్టులు, కేంద్ర మంత్రి పదవులు, సహాయ మంత్రులతో సహా అందరికీ పిలుపు. బండి కొడుకుపై పోక్సో కేసు నేపథ్యంలో కేబినెట్ నుంచి తప్పిస్తారా అన్న చర్చ. మరి కమలం ఏదైతే తెలంగాణలో ఇప్పుడున్నటువంటి ఆ బండి సంజయ్ని నమ్ముకునో లేదంటే కిషన్ రెడ్డిని నమ్ముకుంటే మరి అలా ఏదైతే కమలం పార్టీ రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నది. మరోవైపు బండి భగీరథ కేసు మరి ఇక్కడ బీజేపీ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చింది. మరి దాన్ని ప్రక్షాళన చేస్తారా, బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారా, రాజీనామా చేయమంటారా, లేదంటే యథావిధిగా కొనసాగిస్తారా? మొత్తానికి రాష్ట్ర నాయకత్వం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది అని అంటే మరి సీరియస్గా మరి ఏదైతే బీజేపీని డెవలప్ చేసుకోవాలని అనుకుంటే మరి కొత్త నాయకత్వానికి మరి ఏదైతే పగ్గాలు ఇస్తారా, లేదంటే యథావిధిగా మళ్ళీ పాత పద్ధతిలోనే కొనసాగిస్తారా చూడాల్సి ఉన్నది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే క్యూర్లో డేటా సిటీ 1500 ఎకరాల్లో ఏర్పాట్లు, హైదరాబాద్ వెలుపల బీసీసీలు, పెట్టుబడుల ఆకర్షణకు ఇన్వెస్ట్ తెలంగాణ ఏజెన్సీ, హెల్త్ సిటీకి వైద్య పర్యాటక కేంద్రం తెచ్చేందుకు చొరవ, ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు. పరిశ్రమల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్నటి రోజున పరిశ్రమల శాఖకు సంబంధించి ఎవరైతే పరిశ్రమలకు మరి భూములు కేటాయించడమో వాళ్ళు సత్వరం
ఇక్కడ ఫ్యూచర్ సిటీలో నిర్మాణాలు చేపట్టాలని చెప్పి మరి దాని మీద ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిండు. ఎందుకంటే మరి సమయం లేదు మిత్రమా అన్న చందంగా 2.5 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. లాస్ట్ సంవత్సరం ఎన్నికల సంవత్సరం, ఆ సంవత్సరంలో ఏం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి మరి సంవత్సరం నరలోపే ఫ్యూచర్ సిటీకి సంబంధించి తన అసైన్డ్ భూములు ఏవైతే మరి పట్టాలుగా మార్చుకున్నారో తన అనుయాయుల భూములన్నింటినీ కూడా మరి వాటిని ఏదైతే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగంలో వాటిని అన్నింటినీ అమ్ముకొని డబ్బులు కూడబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా మరి ఫ్యూచరే లేని సిటీకి ఫ్యూచర్ ఉన్నదని చెప్పి నమ్మబలికి తన భూములను మరి రేట్లు పెంచుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ మరి ఇక్కడ ఏదైతే మనుషులే లేనటువంటి అక్కడికి మెట్రో రైలు విస్తరణ, అదేవిధంగా పరిశ్రమలకు, ప్రజాప్రతినిధులకు, జర్నలిస్టులకు మరి ఇక్కడ ప్రజాప్రతినిధులకు భూములు చెల్లించడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా కేవలం దాని ప్రచార ఆర్భాటం కోసం మరోవైపు ఆ చుట్టుపక్కల ఏవైతే తన భూములు ఉన్నాయో వాటిని కొనుగోలు చేయడానికి ప్రజాప్రతినిధులు మరి వీఐపీలందరూ కూడా ఫ్యూచర్ సిటీలోనే ఉండబోతున్నారని చెప్పే కార్యక్రమంలో భాగంగా ఇదంతా పిఆర్ స్టంట్గా చేయబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏదేమైనా ఫ్యూచర్ సిటీ అనేది కేవలం తన రియల్ ఎస్టేట్ కోసమే తప్ప దాని ద్వారా హైదరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒరిగేదేమీ లేదు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారో అది మరి నిజమనే విధంగానే ఉన్నాయి రేవంత్ రెడ్డి అడుగులు. కేవలం దానికి ప్రచారం కోసం మాత్రమే చేస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు అనేక రకాల ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేని మీద పట్టింపు లేదు. మరి అలా రైతులకు మరి 2 నెలలుగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వేచి చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ దాని మీద ఒక్క సమీక్ష కూడా నిర్వహించడు. కేవలం కలెక్టర్లకు మరి మీరు తక్షణం కొనుగోలు చేయాలని చెప్పి ఒక మాట చెప్పి వదిలేసిండు. మరి కలెక్టర్లు కాదు అధికారులైనా ఎవరైనా కూడా తక్షణం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అవన్నిటి కూడా ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టయితే మరి పట్టుమని 10 రోజులు కాకముందే వాళ్ళన్నిటిని కూడా మరి ఎక్కడికక్కడ కొనుగోళ్లను పూర్తి చేసేవాళ్ళు. మరి ఇక్కడ ప్రభుత్వం పైసలు విధిల్చది, మరి అధికారుల మీదకి నెపం నెట్టి మరి ఇక్కడ రైతులను ఏదైతే వేయించుక తింటా ఉన్నదో అదంతా కూడా అధికారుల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ అమెరికాది ఆటవిక న్యాయం, ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం తగదు, బహుధ్రువంగా ఉండాల్సిందే. జిన్పింగ్ పుతిన్ ఉమ్మడి ప్రకటన. ప్రపంచంపై పట్టు కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమైన చైనా రష్యాలు విరుచుకుపడ్డాయి. ఏ దేశ ఏకఛత్రాధిపత్యం తగదని ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పుతిన్, జిన్పింగ్లు ఇద్దరు బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారని చెప్పి అమెరికా అధ్యక్షుడు మరి ఇక్కడ ఏదైతే చైనా పర్యటన ముగించుకొని వెళ్ళిన వెంటనే మళ్ళీ రష్యా అధ్యక్షుడు చైనాకు రావడం, వీళ్ళిద్దరు కూడా మళ్ళీ అమెరికా అగ్రరాజ్యం ఏదైతే ఉన్నదో మరి ప్రపంచం మీద ఏకఛత్రాధిపత్యం సాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి మీరు అందరూ కూడా లిబరల్గా ఉండాలి అని చెప్పి వీళ్ళందరూ మరి చైనా అదేవిధంగా రష్యాలు కూడా ఏకమైన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక వాణిజ్యంలో మెలోడీ, ఏఐ అంతరిక్షం అనురంగాల్లో సహకారం. భారత్ ఇటీవల నిర్ణయం, మోదీపై ఆత్మీయతను చాటుకున్న మెలోడీ టోఫీలను ఇచ్చిన ప్రధాని అని చెప్పి ఇటలీకి సంబంధించి ఇటలీ ప్రధాని అదేవిధంగా మోడీ మరి ఇక్కడ వాణిజ్యంలో మరి ఇరుపక్షాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితోటి ముందుకు సాగాలని చెప్పి మరి నిన్నటి రోజున ఇటలీ ప్రధాని మెలోనీకి మెలోడీ చాక్లెట్లు మరి ఇస్తే ఆమె వాటిని సెల్ఫీ తీసుకొని మరి పెట్టిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురించింది. 161 కిలోమీటర్లు 6 వరుసలు RRR ఉత్తర భాగం పనులకు కేంద్రం పచ్చజెండా. ప్యాకేజ్ 1 గిర్మాపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు, ప్యాకేజ్ 2లో ప్రజ్ఞాపూర్ నుంచి తంగడపల్లి వరకు 2 ప్యాకేజీలతో బిడ్ల దాఖలకు టెండర్ అని చెప్పి RRR పనులు మరి చకచకా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక మెట్రో 2వ దశకు కేంద్రం సానుకూలమట. నిర్మాణ వ్యయంలో సగం భరించేందుకు సిద్ధం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం తర్వాత కిషన్ రెడ్డి వెల్లడి. మెట్రో 2వ దశ ప్రాజెక్టు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, నిర్మాణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిష్పత్తి భరించే ప్రాతిపదికన ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏదైతే బీజేపీ తెలంగాణ మీద పట్టు సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ నేతలు కదా ఎప్పుడైతే వాళ్ళు వినతి పత్రాలు ఇస్తారో అప్పుడు వాళ్ళ నిర్ణయాలు చెప్పకుండా మరి ఏదైతే వ్యూహాత్మకంగా రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ మరి కేంద్ర మంత్రితోటి ప్రకటన చేయించడానికి చూస్తూ ఉంటే మెల్లమెల్లగా తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సాస్కి కింద 5,000 కోట్లు అందించండి. విద్యారంగ రుణాలను FRBM పరిమితి నుంచి మినహాయించండి. కేంద్ర ఆర్థిక మంత్రికి ఉప ముఖ్యమంత్రి బట్టి
విక్రమార్కకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఆయనను తప్పించి మరి ఇక్కడ స్పీకర్గా ఆయనను పంపించడానికి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో ఇదంతా కూడా నమస్తే తెలంగాణ ద్వారా లీక్ కావడంతో మరి హుటాహుటిన బట్టి ఢిల్లీకి బయలుదేరిండు. తన శాఖను కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా తను ఏదైతే స్పీకర్గా వెళితే ఖచ్చితంగా తన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందని మరి అదేవిధంగా అసలు కాంగ్రెస్ నాయకులందరినీ కూడా తొక్కిపెట్టేసి ఇవాళ వలస వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆయన టీమే ఇవాళ కాంగ్రెస్ను హస్తగతం చేసుకుంటున్న వేళ మరి ఆయనను స్పీకర్గా పంపించినట్టు అయి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకు మరి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని మరి ఆర్థిక శాఖకు సంబంధించి నన్ను శాఖ నుంచి తప్పించినా మంచిదే కానీ మరి ఏదో ఒక శాఖను కేటాయించాలని నేను మంత్రిగానే ఉంటా అని చెప్పి మరి అధిష్టానాన్ని కలవడానికి వెళ్ళిండు. ఇప్పటివరకు అయితే ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదట. మొత్తంగా రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. మొన్నటికి మొన్న శ్రీధర్ బాబుకు సంబంధించి పరిశ్రమల శాఖలో నుంచి ఐటీ శాఖలో నుంచి టీశాట్ను తప్పించి మరి ఆ శాఖను తన విద్యాశాఖలో విలీనం చేసుకున్నాడు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేకుండానే రెవెన్యూ నిర్ణయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు వ్యవసాయ శాఖకు సంబంధం లేకుండానే మరి వ్యవసాయ శాఖకు సంబంధించిన నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ అసలు కాంగ్రెస్ను తొక్కిపెట్టడానికి రేవంత్ శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదైతే 2029లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి ఏదైతే చెప్పుకుంటా ఉన్నాడో దానికి ఇవాళ ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు అసలైన కాంగ్రెస్ నాయకులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ ఎక్కడి వాళ్ళని అక్కడ తొక్కిపెట్టి నేనే ఇక్కడ పార్టీలో సుప్రీం అని చెప్పి నేనైతే మరి ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా రాబోయే రోజులలో కాంగ్రెస్కు గడ్డుకాలం ఎదురవక తప్పదని చెప్పి ఇప్పటికే సీనియర్లు మనోవేదన పడుతున్న వేళ మరి అందరూ కూడా మూకుమ్మడిగా అధిష్టానానికి వేడుకోలు చేసి మరి రేవంత్ రెడ్డిని తప్పిస్తేనే కాంగ్రెస్ బాగుపడుతుందనే చందంగా వీళ్ళు కూడా గ్రూప్ కడతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనా కాంగ్రెస్ ఏదైతే భవిష్యత్తు లేని కాంగ్రెస్ ఇవాళ ఫ్యూచర్ లేని సిటీలో మరి ఫ్యూచర్ సిటీ కట్టి ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని బాగుపరుస్తామని చెప్పి ఇవాళ ఏదైతే సబ్బండ వర్గాలను ఇబ్బందులు పెడతా ఉన్నది. రైతులకు పెట్టుబడి సాయం అందించడం లేదు, యూరియా అందించడం లేదు. ఈ సమయంలో ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం జరిగిన నేపథ్యంలో ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. యూరియా అయితే అందుబాటులో ఉండే అవకాశమే లేదు. కాబట్టి రానున్న రోజులలో రైతులకు మరింత గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి ఉన్నది. మరి గడ్డుకాలాన్ని అధిగమించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ఆలోచన చేయాలి. మొత్తంగా ఇవాళ ఏదైతే మోసపోతే గోసపడతామని చెప్పి ఏదైతే చెప్పిండో మరి నమ్మి నట్టేట మునిగిన సబ్బండ వర్గాలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా కాంగ్రెస్ను బొందబెట్టడానికి సిద్ధంగా ఉండాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగే ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్.